బంగ్లాదేశ్తో టీమిండియా 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడింది. ఇందులో బంగ్లాదేశ్ను మట్టి కరిపించింది. వర్షం ఆటంకం కలిగించిన చరిత్రలో నిలిచిపోయేలా గొప్పగా పోరాడి 2 టెస్టును గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా టెస్టు ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ తర్వాత బంగ్లాదేశ్, భారత్ మధ్య టీ20 సిరీస్ జరగబోతోంది. సీనియర్ల పోరాట స్ఫూర్తితో ఈ పొట్టి సిరీస్ను కూడా సొంతం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ జట్టు బరిలో దిగబోతోంది. కాగా బంగ్లాదేశ్, భారత్ మధ్య 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఆదివారం తొలి మ్యాచ్ గ్వాలియర్ వేదికగా జరగనుంది. టీ20 సిరీస్లో కూడా టీమిండియానే ఫేవరెట్. తీవ్రంగా ప్రతిఘటించిన భారత్పై బంగ్లాదేశ్ పైచేయి సాధించడం అంత ఈజీ కాదు. యువకులతో పాటు అనుభవం ఉన్న ఆటగాళ్లతో భారత జట్టు బలంగా ఉంది. అయితే తుది జట్టు కూర్పుపై మాత్రం సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. తొలిసారి టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అని కూడా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక హర్షిత్ రాణా ఈసారైన ప్లేయింగ్ 11లో చోటు ఉంటుందా అని ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఈ యువ ఆటగాళ్లు బ్లూ జెర్సీలో ఎలా రాణిస్తారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. అయితే ప్లేయింగ్ 11లో వీరు ముగ్గురులో ఒకరికి అవకాశం దొరుకుతుందని తెలుస్తోంది. టెస్టు సిరీస్ తర్వాత జైస్వాల్, గిల్కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ తొలి టీ20 బరిలో దిగుతారు. ఇక వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తే ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్, దూబే తుది జట్టులో ఉండటంతో నితీష్కు తొలి టీ20 ఛాన్స్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హర్షదీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. బ్యాట్ జులిపించే సామర్థ్యం కూడా ఉండటం హర్షిత్ రాణాకు సానుకూలాంశంగా మారింది. దాంతో హర్షిత్ రాణా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.